పాకిస్తాను తన అణు సామర్థ్యం లేదా అణ్వస్త్రాలను పేల్చగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి షహీన్కి సంబంధించి 1-2 అయిపోయింది. భారత్ మొన్న కొట్టిన దెబ్బ తర్వాత ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి లక్ష్యాల్ని అణుబాంబులతో ఛేదించగలిగినటువంటి షహీన్-3 మిస్సైల్ టెస్ట్ చేస్తున్నాం అని చెప్పుకొచ్చింది. ఎందుకంటే మొన్ననే మనం 12,000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను తేల్చగలిగినటువంటి విధంగా బ్రహ్మోస్ని టెస్టులు చేశాం కాబట్టి, హైపర్సోనిక్ కాన్సెప్ట్ కాబట్టి మేము అంతకంటే పవర్ఫుల్గా ఉన్నామని అక్కడ ప్రజలకు చెప్పుకోవాలి. అందుకోసం ట్రై చేస్తూ షహీన్-3 టెస్ట్ చేసింది. జూలై 22 టెస్ట్ చేసామని ప్రకటించింది. చేసాము అని చెప్పి ప్రకటించింది. తీరా చూస్తే అది కాస్త కూలిపోయింది అన్నటువంటి విషయం తాజాగా బయటపడింది. మిస్సైల్ అక్కడికక్కడే న్యూక్లియర్ ఫెసిలిటీ దగ్గరనే కుప్ప కూలిపోయింది అన్నటువంటి విషయం తాజాగా తేలింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ శక్తి ఎంత అన్నది, మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నది మరొకసారి చర్చకు వస్తుంది.